నమస్తే, దిస్ ఇస్ #you. ఎక్కడ చూసినా వర్షం పడుతుంది, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ శాఖ అందరూ కూడా బయటకు రావద్దు, స్కూళ్ళకి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. కానీ ఇదే హెచ్చరిక పులివెందులు కూడా జారీ అయింది. ఏంటంటే సినిమాలో డైలాగ్ అయితే 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఉంటుంది. కానీ పులివెందుల చరిత్రలో 30 ఏళ్ల నుంచి ఒక లెక్క, కానీ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు అన్నట్టు నారా లోకేష్ ద వే హీ హ్యాస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఈ ఎలక్షన్స్ని ఒక పద్ధతిగా లైన్లో నుంచోబెట్టి పులివెందుల లాంటి స్థానాల్లో కూడా పర్ఫెక్ట్గా ఆర్డర్లో ఎలక్షన్స్ జరిపిన ఘనత ఈ యువ నాయకుడిది కాదంటారా? దాని ముందు వరకు పులివెందుల్లో నామినేషన్ వేయాలంటేనే భయపడాలా? జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ పక్కనున్న టాయిలెట్లు పారిపోవాలా? ఇప్పుడు ఏమైంది పరిస్థితి? పులివెందుల్లో కంటెస్టింగ్ క్యాండిడేటే ఓటు వేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకో ఎవరికి తెలీదు. ఓటమి చిహ్నాలు ముందే తెలుసుంటాయి. దానివల్ల ఆయన ఓటు, ఆయన హక్కు ఆయన వినియోగించుకుని ఉన్నాడు. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. బట్ నిన్న పులివెందుల్లో పోలీస్ పవర్ మాత్రం చాలా విపరీతంగా కనిపించింది. మనకి లిటరలీ నిన్న చూస్తే కనుక విక్రమార్కుడు సినిమాలో రవితేజన్ చూసిన లెవెల్లో నువ్వు వైసీపీ కార్యకర్తవేంటో అని చెప్పి పోలీస్ చెప్పిన మాటలు ఒక రకంగా ధైర్యాన్ని నింపింది. కొంతమంది లేడీస్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాము, 30 ఏళ్ళగా మేము ఓటు హక్కే వినియోగించుకోలేదండి అని చెప్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఓట్ వేయగలిగారు. ఎవరి ధైర్యం చూసింది? కూటమి ప్రభుత్వం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరున్నారు వీళ్ళందరూ వెనక? మళ్ళా నారా లోకేష్, ద పవర్ బిహైండ్ ద ఎంటైర్ సినారియో. ఎప్పుడు క్లియర్గా నారా లోకేష్ టోల్డ్ ఇన్ ఇంటర్వ్యూ ఏంటంటే, నాకు ప్రత్యర్థి కానే కాదు. నేను చాలామంది జగన్ చూశాను, అండ్ చంద్రబాబు నాయుడు గారికి అయితే జగన్ ప్రత్యర్థి కానే కాదని. ఇది నిజం. పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు కూడా గెలిపించుకోలేని జగన్మోహన్ రెడ్డి నిన్నటికి నిన్న అవినాష్ రెడ్డిని పార్టీ ఆఫీస్లో ఉంటే నేను రాను, నేను కూర్చోను అని చెప్పి రోడ్డు మీద కూర్చున్నాడు. ఇదే కర్నూలులో అవినాష్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేయడానికి ఏ విషయంలో అండి? వివేకా గారి హత్య విషయంలో అరెస్ట్ చేద్దాము ఈ క్యాండిడేట్ని అంటే, కర్నూలు హాస్పిటల్లో మా మదర్ని చూసుకుంటా కూర్చున్నా, నేను అరెస్ట్ చేయాలంటే కుదరదు అని చెప్పి సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా? 5 అంటే 5 పోలీసులు నిన్న ఎత్తేస్తారు హౌస్ అరెస్ట్లో. ఇది పోలీస్ సత్తా అంటే, ఫ్రీ హ్యాండ్ ఇస్తే. ఎవరిని ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేశారు లాస్ట్ టైం? అర్థం కావట్లేదా? ఈ రోజుకి ఈరోజు చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ లైన్లో వెళ్తుంది. అండ్ ఆయన కొడుకు వచ్చారు అని క్లియర్గా అర్థమైపోతుంది. సాఫీగా సజావుగా టీడీపీ కంటెస్టెంట్స్ దగ్గర నుంచి వైసీపీ కంటెస్టెంట్స్ దాకా ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసి చాలా కూల్ మోడ్లో నిన్న ఎలక్షన్స్ కండక్ట్ అయినాయి. అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు విజయం ఎవరి వైపు నడుస్తుందో. ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చాక దీనికి సరిపడా లైన్ కూడా యాడ్ చేద్దాం. ఏంటంటే అది, కొట్టండి బాజాలు, కట్టండి కటౌట్లు, జల్లండి పూలు, ఏంటండి ఇంకా చింపి పడేయండి ఎవరినో నాకు తెలియదు మరి. ఇంకా ఇలా ఉంటాయి మన పరిస్థితులు. ఏంటి, సంవత్సరం క్రితం వాడుకుని ముహూర్తాలు పెట్టుకుంటే పులివెందుల్లో జెడ్పీటీసీ కూడా పోయే పరిస్థితి వచ్చిందా? ఇది చాలా అన్నట్టు అక్రమ ఎన్నికల్ని మళ్ళీ సజావుగా జరిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో ఒక ట్వీట్. ఏంటిదంతా? ఎక్కడికి? అవినాష్ రెడ్డి చూపిస్తూ ఉంటాడు. దానికంటే ముందు అంబట్టి గారి వీడియోలోనే అవినాష్ వీడియో కూడా ఉంది. వీళ్ళు తప్ప ఇంకా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి. సో గతిలేని పరిస్థితిలో ఆయన వీడియోనే మళ్ళీ రిఫరెన్స్గా తీసుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గెలిచే వాళ్ళందరూ సైలెంట్గానే ఉంటారు, పండగల్లో బిజీగా ఉంటారు, కట్అవుట్లు, డీజేలు, పూలు అవి వేరే ఉంటాయి. సో ఏం చల్లించుకుంటాం ఏంటో మాకు తెలియదు, కానీ మేము వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాం. అది కూడా ఇట్స్ అ వెరీ రిమార్కబుల్ డే. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నమస్తే. కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ ఎన్నికలు, 1 పులివెందుల, 2 ఒంటిమెట్ట. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి చూసిన తర్వాత, విధానం చూసిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అని ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అంబటి గారు, ఎంటర్ ఇంటూ పాడ్కాస్ట్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. టేక్ అ బో. మీరు ఇలాగే వీడియోస్లో అందరినీ మించిపోయి పైకి వెళ్ళాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నేను చెప్పట్లేదు, ఇదిగోండి పాడ్కాస్ట్ మైక్ పెట్టుకున్నారు ఆయన. సో టేక్ అ బో, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. అంబేద్కర్ పాడ్కాస్ట్ పెట్టుకుందాం, మళ్ళీ లెఫెల్ పెట్టుకున్నారు ఎందుకు? మైక్ షోకా? ఇది పని చేయట్లేదా ఏంటి? మన ఎన్నికల పరిస్థితిలాగా అయిపోయింది ఇది కూడా. ఇదేంటండి, నేను అనట్లేదు, చూడండి ఇది కూడా ఆయన మైక్ పెట్టుకున్నారు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ పాడ్కాస్ట్ మైక్ పెట్టుకున్నారు.
ఎనీవేస్, నిన్న జరిగిన ఎన్నికలు తీరు చూస్తుంటే అంబటి గారికి అర్థమైపోయిందట ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని. నల్లచొక్క నిరసనగా ఆయన వేసుకున్నారు, నాకు నచ్చి నేను నలిపేసుకున్నాను ఈరోజు. మా కర్మేల గాలిందేంటి. సో ఏంటంటే గెలిచేది టీడీపీయే. బీటెక్ రవి వాళ్ళ వైపు గెలవబోతున్నారు. చిన్న ఎలక్షన్ అయినా గట్టిగా తీసుకుని బాగా కొట్టారు, నిజాయితీగా నీతిగా జరిపారు కాబట్టి మా అరాచకాలు అక్కడ సాగలైపోయినాయి. మా అరాచకానికి పెద్ద బిడ్డ అయిన అవినాష్ బాబుని తీసి లోపల వేశారు కాబట్టి మేము పెద్దగా ఏం పీకలేకపోయాం. ఇంతకు మించి ఏం లేదు అక్కడ సారాంశం. విల్ గో ఇన్ టు ద డీటెయిల్. చరిత్రలో ఏ ఎన్నిక జరగనంత ఘోరంగా కడపలో జరిగినటువంటి 2 ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగాయి అంటం కంటే పోలీసు వారే దగ్గరుండి ఓట్లు వేసి గెలిపించేటటువంటి అక్కడ లైన్లో అక్కడ జనాలు వచ్చిన ఫోటోలు వస్తుంటే పోలీసు వాళ్ళ దగ్గరుండి గెలిపించారంటే మీకు ఆ వీడియో చూపిస్తే కానీ ఒక్కొక్కరికి కాస్త శాంతి ఇచ్చరు. లైన్లో హెల్ప్ డెస్క్ పెట్టి మరి ఎన్నికలు సజావుగా జరిపినాయి. ఇది కదా పండగ వాతావరణం. బాబు ఎవరో నీ పేజ్లో వీడియో వాడానమ్మా, ఏమనుకోకు. చూడండి, ఇంత సవ్యంగా ఎన్నికలు జరుగుతుంటే 30 ఏళ్ళ తర్వాత ఓటేస్తున్న పులివెందుల హెల్ప్ డెస్క్ పోలీస్ వాళ్ళు సౌకర్యవంతంగా జరిపించడానికి తప్ప దగ్గరుండి బటన్ నొక్కుతున్నారా ఏంటి? మన బటన్ ఏంటి మర్చిపోయాను. ఫ్యాన్కే లేదన్నా, అలా ఏం ఉండదు, మీరు ఎక్కువ కంగారు పడకండి. రెండోది, అంబటి గారు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ ఈరోజు. ఎందుకంటే మీరా నేనా అని చెప్పి పోరాడిన దాంట్లో మీరు ఒక యోధులే. నిన్న పాపం ఆయన మోకాళ్ళ మీద కూర్చున్నారు అంబటి గారు నిరసనకి. పాపం ఆయన ఏజ్ కావనండి, ఎవరన్నా అవనండి, మోకాళ్ళ కింద చెప్పులు పెట్టి కూర్చున్నారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు చూడండి, పాపం మోకాళ్ళ నొప్పులతో బాధపడతా కూడా నిరసన ఎక్స్ప్రెస్ చేసిన అంబటి గారికి కట్టండి కట్టట్లు, చల్లండి పూలు. ఈరోజు ఇది అవసరం ఈయనకి. ప్రయత్నం తెలుగుదేశాన్ని చేశారు. వెరీ గుడ్. చాలా విచిత్రమైనటువంటి ఎన్నిక ఇది. నేను 1989 నుంచి కూడా రాజకీయాలను అత్యంత సన్నిహితంగా పరిశీలిస్తున్నాను. ఇలాంటి దారుణమైన పోలింగు ఎప్పుడూ జరగలేదు. 2017లో నంద్యాలలో జరిగింది, కానీ కొద్దిగా బెటర్గా జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంటే కాదు, సత్యనపల్లిలో కోడెల శివప్రసాద్ గారిని బట్టలు చింపి బయటకి ఈడ్చిన సజావు ఎన్నిక అది. ఏమా, ఎలక్షన్లు గెలవక ముందే 151 వస్తాయని చెప్పి నోస్ట్రాడమస్ ఆ రోజు పేర్కొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని మనం ఏంటి దాన్ని ఏమంటారు, శిలాశాసనాలు అప్పటికే రాంచి ఇంటి ముందు పెట్టుకోవడానికి రిజల్ట్స్ ముందు చేసినప్పుడు సజావుగా జరిగిన ఎన్నికల. అప్పుడు ఈవీఎం ప్రాబ్లంలు ఉండవు. ప్రతి ఓడిపోయినాడు చేసేది ఇదే, ప్రతి పరీక్ష తప్పినాడు సూసైడ్ అటెంప్ట్ గురించి భయపెట్టేది ఇదే. ఇది కామనే, 10వ క్లాస్ నుంచి పొలిటీషియన్స్ అయినా కూడా ఎవరు మారట్లా. ఎనీవేస్, ఈయనంట 1800 1900 ఏదో చెప్తారండి ఆయన. పాపం క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు ఆయన రాజకీయాల్లో, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రంగేయట్లేదు కానీ ఇదివరకు రంగేసుకునేవాళ్ళు. సో ఈయన అంబటి గారు ఇన్నాళ్ళ నుంచి జరిగిన సజావు ఎన్నికలు ఇప్పుడు జరగలేదు అంటున్నారు. ఇన్ని చూశారంట ఎన్నికలు అయినా. సార్, ఇన్నిసార్లు మీరు చూసినప్పుడు నామినేషన్లు ఎవరు నేయగలిగారా? 11 నామినేషన్లు వచ్చినాయి ఈసారి. ఇన్ని నామినేషన్ లాస్ట్ టైం ఉన్నాయా? దొంగ ఓట్లు ఎలా పట్టుకున్నారు లాస్ట్ టైము? ఎగబడి పట్టుకున్నారు. ఈసారి కూడా దొంగ ఓట్లు పట్టుకున్నారు. నిన్న ఎత్తి బయటపడేశారు వాళ్ళందరినీ. తప్పేంటి? ఇది సజావుగా ఎలా జరగాలి? దొంగ ఓట్లు వెళ్ళిపోయి వేసేయండి ఎవరు చూడకుండా అన్నట్టు. సందట్లో సడేమియా పనులకు మనం ముందుంటే ఎలా? రైట్ రాయల్గా చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి, అవే ఎలక్షన్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి కొంచెం. ఆ కాన్స్టిట్యున్సీలో అంటే ఆ ప్రాదేశికమైనటువంటి జెడ్పీటీసీలో 10,601 ఓటు ఉంటే ఆ 10,601 ఓటులో 75% ఆఫ్ ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వాట్ నాన్ సెన్స్. 81% ఓటింగ్ జరిగింది నిన్న. 81% పీపుల్ 10,000 అని చెప్పిన ఫిగర్ ఆయన ఎగ్జాక్ట్ చెప్తారు, అదే నమ్మండి నన్ను కాదు. సో ఆ 10,000లో 80% అంటే 8,000కు పైగా జనాలు వచ్చి 81% పీపుల్ అలా ఓటుని వినియోగించుకుంటే ఎవరికి అగేన్స్ట్గా కొట్టారన్న భయం మీకు ఉండొచ్చు. ఇంత పోలింగ్ సంఖ్య రావటం అనేది ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ పవర్లో ఉన్న వాళ్ళకి భయం వస్తుంది. కానీ పులివెందుల్లో కూడా ఈరోజు నారా లోకేష్ నరనరం నింపాడు అని చెప్పడానికి నిర్వచనం అయి ఉండొచ్చు కదా. ఎందుకంత తొందర? రేపు పొరపాటు మీరే గెలిచేయచ్చు కదా. అప్పుడు మాటలను ఏం చేస్తారు? యూ కాంట్ ఈట్ యువర్ వర్డ్స్, యూ కాంట్ స్టాప్ ఇట్. డిస్ప్లే టెలికాస్ట్ అయిపోయిందంతా మళ్ళీ తినేయలేము మనం కూర్చుని. సో కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి, లేకపోతే గెలిచేసిందేమో టీడీపీ. నేనేం చేయగలుగుతాను ఇంకా? వినియోగించుకోలేదు అనడం కంటే వినియోగించుకోకుండా చేశారు. మరి ఎవరు ఓట్లు వేశారు? పక్కన ఉన్నటువంటి జమ్మల మడుగు నుంచి, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి
ఓటర్లను తెలుగుదేశం కార్యకర్తలను తరలించారు, ఓట్లు వేసుకున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం చెప్తాను. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీడియో పెడతారు దీంట్లో. ఇదంతా కాకుండా నిన్న దొంగ ఓట్లు వేసినని బయటకు లాగేశారు అండ్ గొడవలు చేద్దాం అనుకున్న అవినాష్ రెడ్డిని ఎత్తి లేపేశారు. సో చాలా మీమ్స్ కూడా వచ్చినాయి. సునీత రెడ్డి గారు హ్యాపీ అయి ఉంటారు, అవినాష్ రెడ్డిని కాళ్ళు చేతులు ఇలా తీసి కూర్చోబెట్టట్టు. ఎంపీకి ఉన్న మర్యాద కూడా లేదు నీకు, రోడ్డు మీద కూర్చుంటావు. సమ్మన్ సేస్ యూ షుడ్ గెట్ అండర్ సమ్ కోర్ట్, లేకపోతే యూ షుడ్ బి ఇన్ హౌస్ అరెస్ట్ అంటే పార్టిసిపేట్ చేయాలి వాళ్ళతో. ఏమనుకుంటేవి అవినాష్ నువ్వు? ఇంకా అట్లాగే ఉందా? ఇల్లు క్లీన్ చేయించి రక్తం దుడిపేసి ఏలు ముద్దలు దుడిపేసి జగనన్న వస్తాడో చూసుకుంటాడన్న రాజ్యం ఉందనుకుంటున్నావా? ఏంది ఇది? మామూలుడికైనా నీకైనా తప్పు చేస్తే తొక్క తీసే ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది రూబాబు? అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వీడియోకి వెళ్ళే ముందు ఆయన లాస్ట్ టైం ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమైపోయిందో అక్క చెల్లెమ్మల ప్రేమ, ఏమైపోయిందో ఆప్యాయత అని చెప్పి ఆ డైలాగ్ కట్ చేశారు. అది కూడా ఉంది. సో చెల్లెమ్మలు అందరూ అది గుర్తుంచుకోండి. నవి గోదర్ రియాక్ట్ అవుతూ ఒక మాట మాట్లాడారు. ఎక్కడో ఏదో జరిగింది, మోసం జరిగిందో అన్యాయం జరిగిందో ఆధారాలు లేవు, ఆ దేవుడికే తెలుసు అని చెప్పాడు. ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అనొచ్చు కానీ ఆధారాలు లేవు. నిన్న ఎవరు మోసం చేయబోయారో, ఎవరు అన్యాయం చేయబోయారో ఆధారాలతో సహా దొంగ ఓట్లని బయటేశారు. లాస్ట్ టైం మనం ఇలాగే ఎవరు మోసం చేశారో, ఎవరు అన్యాయం చేశారో అన్నప్పుడు తమిళనాడు నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేయించే ప్రయత్నిస్తాం. అప్పుడు కూడా బయట పడిపోయింది. ఆధారాలు ఉన్నాయి. మనకు ఆధారాలు ఎందుకు లేవంటే అవతల సైడ్ ఏం మోసం చేయాల, సవ్యంగా ఓట్లు వేశారు. మోసం జరిగింది లిక్కర్ కుంభకోణం, దాంట్లోనే మన పేర్లు వస్తాయి. విషమందు ఇచ్చి జనాల్ని చంపిన మహాయోధుడు ఒకడున్నాడు, అతని చరిత్ర విందామని చెప్పి రానున్న నెలల్లో అతని ఘనకీర్తి గురించి అందరూ చాటుతూ ఉంటారు. అప్పుడు అన్యాయం ఏం జరిగిందో ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఓటమి పాలు అయిన తర్వాత చాలా అపోహలు వచ్చాయి, చాలా అనుమానాలు వచ్చాయి. ఈవీఎంల్లో మోసం జరిగిందనేటువంటి భావన ఇవాళ కూడా ఉంది, కానీ ఆధారాలు లేవు. ఆ భగవంతుడికే తెలుసు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా భావించి అంగీకరిస్తున్నాము అని అన్నాడు. మరి ఈ రోజు పులివెందుల్లో ఆయన అంగీకరిస్తున్నాం అనలేదు, కానీ నేను చేసేది ఏం లేదన్నారు ఆయన. ఆయన అంగీకరించట్లేదు ఎక్కడ కూడా. అంబటి గారు మీరు మరీ ఆయనకు లేని మాటలు తీసుకెళ్ళి మీరు చేత్తో మొదలు పెట్టకండి. ఆయన మాట అనలేదు, అంగీకరించట్లేదు కాదు, నేను చేసేది ఏం లేదు అన్నారు ఆయన. ఇంత సింపుల్గా ఉంది అక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి ఆయన ఓడించారు. సో అన్యాయాలు అక్రమాలు జరిగిపోయినాయి. ఇప్పుడు లోకేష్ వచ్చేసి పులివెందుల మీద ఇంత ఇంపాక్ట్ తీసుకురాగలిగాడు జనాల్లో. అండ్ పులివెందుల్లో ఓట్లు పడడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, అక్కడ స్థానికంగా ఇప్పుడు దాకా జరగని న్యాయం, వసతులు కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రామిస్ చేయటం వల్ల ఎక్కువగా విక్టరీ సైడ్ వెళ్ళటానికి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి అంతే. అంతేగాని అక్కడ విధ్వంసాలు జరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోయినాయి, బ్యాలెట్ బాక్సుల్లో జమల్ మడిగాళ్ళు చేస్తారు, ఇవన్నీ వీళ్ళు చెప్పే స్టోరీస్ పక్కన పెడితే కనుక ఓటర్స్ 81% పార్టిసిపేట్ చేసి నిన్న ఓట్లు వేశారు. అంత సంఖ్యాబలంలో ఓట్లు మొట్టమొదటిసారి పులివెందులో జరగటం వీళ్ళకి షాక్గా ఉంది. ఇదేంటబ్బా మన అడ్డాలోకి వీళ్ళు వచ్చేసారు ఏంటని చెప్పి సర్వసాధారణంగా పులివెందులను మార్చబోతున్నారు. ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దారుణంగా వ్యవహరించింది, ఎన్నికల కమిషన్ దారుణంగా వ్యవహరించింది, పోలీసులు దారుణంగా వ్యవహరించారు. సాక్ష్యాధారాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పులివెందుల్లో ఉన్నటువంటి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండా పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు ఓట్లు వేసి తెలుగుదేశాన్ని గెలిపించే కార్యక్రమం చేశారు. దానికి పోలీసు వారు సహకరించారు. పోలీసు వారు అనడం కంటే కోయా ప్రవీణ్ IPS దానికోసం. అంబటి గారు మీరు మరీ స్ట్రెస్ ఎక్కువైపోయి మైక్ ముందుకు వచ్చి మాట్లాడకండి, అక్కడ డమ్మీ మైక్ అది, మనకి లెపెల్లోనే ఆడియో వెళ్తుంది.
చూసే వాళ్ళకి కొంచెం అబ్జెక్షనబుల్గా ఉంటుంది, నాకైతే చాలా అబ్జెక్షనబుల్గా ఉంది. ఇట్స్ జస్ట్ ఫ్రెండ్లీ నోట్, నథింగ్ ఎల్స్. ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళని విచ్చలవిడిగా వాడటం వీళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత ఈసారి అవినాష్ని లేపేంత ధైర్యం వచ్చిన తర్వాత వీళ్ళందరూ షాక్కి గురయ్యారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. లేకపోతే కర్నూలులో ఉన్న అవినాష్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు అవ్వలేదు, కానీ 5 పోలీసులు పులివెందుల నడిబొడ్లో కూర్చుని అవినాష్ని తీసి హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి, ఇలాంటివి కూడా జరుగుతాయా అని చెప్పి చాలా షాక్ అయిపోయారు. మేబీ వాళ్ళకి ఇంకా భద్రతా దళాలు ఇలా దిగిపోయి అవినాష్ రెడ్డి చుట్టూ కట్టగట్టి అవినాష్ పద సీన్ జరుగుతున్నాను. కానీ మామూలుగానే ఇప్పుడు నేను కంపేర్ చేస్తుంటే ఇలా రాంగ్ అనుకోకండి, పోలీస్ వాళ్ళు చేసే పనులని అంటున్నాను. ఒక పిక్ పాకెటర్ని ఇలాంటి వాళ్ళు పట్టుకున్నప్పుడు 4 పట్టుకుని పదాలను తీసుకెళ్ళిపోతారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 4 పోలీసులు మన దగ్గర చలానా వేయడానికి వస్తారు. అలాగే అవినాష్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అంత ఈజీగా జరిగిపోయింది, అది కూడా పులివెందులు. దాంతో వాళ్ళు షాక్ అయ్యి ఇలా పోలీసుల మీద విరగబడుతున్నారు తప్ప పోలీసులు చాలా సవ్యంగా డ్యూటీ చేయడం మొదలుపెట్టింది ఈసారే. లాస్ట్ 5 ఏళ్ళు పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు చెయ్యలేకపోయారన్నది అవినాష్ రెడ్డి అరెస్ట్తోనే మనందరికీ తెలుస్తూ ఉంటుంది కాదా. నియమించబడినట్టుగా ఆయన పూర్తిగా సహకరించే కార్యక్రమం చేశారు. ఏజెంట్లను లాగేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని. కొంతమందిని వెళ్ళకోకుండా చేశారు. ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు అంటే వారిని బెదిరించి బయటకు పంపించారు. ఎవరిది? పోలీసు వారు. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు. ఆ నియోజకవర్గంలో వారు మాత్రం ఎవరు బయటకు రాకోకుండా జాగ్రత్త పడ్డారు, ఓట్లు వేయకోకుండా జాగ్రత్త పడ్డారు. చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఏమండి అవన్నీ మీరు కంప్లైంట్లు ఇచ్చుకోండి, చూస్తారు. దాని ప్రకారం ఆ ఫేసెస్ ఏదైతే మీరు నోట్ చేశారో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళని తెలుస్తారు. వాళ్ళే గల్లంతుల్లో పార్టిసిపేట్ చేయకుండా అన్రెస్ట్ లేకుండా ఉంటే మీరు కూడా పిటిషన్ పెట్టుకోండి, దాని ప్రకారం దే టేక్ కేర్. దీని తర్వాత ఈయన చాలా క్లియర్గా అవినాష్ అందరూ జమ్మలమూడి కాన్స్టిట్యున్సీ వాళ్ళే. నేను కొంచెం సేపు ఫోటోలు వీడియోలు చూస్తేనే 10 పేర్లు చెప్పిన, ఇట్లాంటివి కొన్ని వేల పేర్లు. ఊరుకో అవినాష్, అక్కడ ఉన్న ఓట్లే 10,000, దాంట్లో వేలకు వేలు ఉంటాయా? ఇంకా ఏం మాట్లాడుతున్నావు అవినాష్ నువ్వు? అసలు నీ వాయిస్ని ఎవరో అనుకున్నా నేను, నువ్వేనా? సారీ. ఎందుకంటే అవినాష్ రెడ్డి డైరెక్ట్ వాయిస్ ఈ రోజు దాకా నేను వినలేదండి. వీడియోస్లో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు కదా అతని తరఫున, సరిపోద్ది అనుకున్నాను. గొంతు నువ్వు ఇతను అవినాష్ అని ఇప్పుడు చూడాల్సి వచ్చింది. సో వేల ఓట్లన్నీ ఏవైతే ఉన్నాయో అవినాష్, అవన్నీ కూడా మనకి 10,000 ఓట్లు 1,000 గల్లంత అవ్వవు. నువ్వు ఎతికిందా 4-5 ఉన్నారు కదా, వాళ్ళందరే ఉంటారు అంతే. 4-5 మనకి ఎప్పుడు ఇష్యూ చేసేవాళ్ళు ఉంటారు, అది సర్వసాధారణం. ఇప్పుడు మరి అలాగే ఆరోపణలు చేయాలంటే మనకు కూడా కొన్ని మిగుల్చుకోవాలి. డోంట్ ఈట్ అవే ఆల్ యువర్ వర్డ్స్ అండ్ లాజిక్స్. ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో తాగిన వాళ్ళందరూ మామూలుగా చచ్చిపోతారు కదా అని చెప్పి ఆరోపణలు మొదలు పెడతారు వీళ్ళు. ఇప్పుడు ఆ లిక్కర్ కుంభకోణంలో షియర్ స్పిరిట్ కాదండి, కల్తీ లేని లిక్కర్ వేసినా కూడా ఇలా బురద జల్లుతుందన్న వర్డ్ ఉంచుకోవాలి. అలా 100 మంది 10 మంది ఉంచుకోవాలి. నువ్వు కూడా ఇక్కడ లివరేజ్. 1,000 మంది ఉండరు, 10,000 ఓట్లు 1,000 మంది ఏంటి? నువ్వు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు. ఎక్కడ నా లాజిక్ ఉందా? నువ్వు చూపించేది ఇక్కడ వీడియోలో 2-3 సర్కిల్ చేసి చూపిస్తావు, ఆ 2-3 నువ్వు గుర్తుపట్టేశావంట. సందర్భం ఏదో ఒక విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ చిన్న విజయాన్ని ఒంటిమెట్టలోనో లేకపోతే పులివెందుల్లోనూ పొందవచ్చునేమో, కానీ ఇంతకంటే 1000 రెట్ల భారమైనటువంటి అప్రతిష్టను మూటగట్టుకున్నాడనేది ఈయన చెప్పేది ఏంటంటేనంటే, ఇక్కడ 2 చోట్ల చంద్రబాబు నాయుడు గారు విజయాన్ని గెలవచ్చు, కానీ రాష్ట్రం అంతటా పులివెందులు అంతటా అప్రతిష్ట పాలు మూటగట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి మాత్రం పులివెందులో జరిగిన ఈ 10,000 ఓట్లు చిన్న ఎలక్షన్ నంబటే అంటాడు ముందు. ఆయన అన్న ఈ చిన్న ఎలక్షన్లో ఏదైతే ఉందో సింపతి మాత్రం స్టేట్ వైడ్ వచ్చేసిందంట. ఏం సింపతి వస్తుందని మాట్లాడతారో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి సెల్ఫ్ సింపతి మోడ్లో ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ ఎలక్షన్ సవ్యంగా జరిగిన పులివెందుల ఓటర్సే వాళ్ళకు వాళ్ళు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. అండ్ వీళ్ళే చెప్పేస్తున్నారు టీడీపీది ఘన విజయం అని. ఇంకేంటి, స్టార్ట్ చేసేయండి సెలబ్రేషన్స్. ఇలాంటి నార్మల్గానే ఉంటాయి. ఓడిపోయినాడు, ఫెయిల్ అయినాడు, కాపీ కొట్టి పాస్ అవ్వకుండా కూర్చున్నాడు, ఏడుస్తూనే ఉంటాడు, ఇది సర్వసాధారణం. సజావుగా జరిగిన ఎన్నికల్లో ఓటమిలు గెలుపులు సర్వసాధారణం. ప్రజల ఇష్టం, వాళ్ళ తీర్పు తీసుకోవాలి. ఇది కూడా తెలియకపోతే రాజకీయాల్లో 30 ఏంటి 100 ఉన్నా సరిగ్రాదు మనకి ఇంకా. ఎనీవేస్, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపులాగా వై నాట్ పులివెందులు అంటే అయిపోయింది. మళ్ళీ ఆయన సీరియస్గా నుంచుని చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఎలక్షన్స్లో వై నాట్ పులివెందులు అంటే జగన్ నేను వేరే ప్లేస్ ఎత్తుక్కోవాలి, లేకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా అయ్యే పరిస్థితి కనిపిస్తే. ఒకవేళ వీళ్ళు గెలిస్తే, ఒకవేళ మీరే గెలిచారనుకోండి, గ్రేట్. ఈ వీడియో అంతా ఇరేస్ చేయాలి అప్పుడు అంబటి గారు. దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ. ఇప్పుడైతే కనుక సరళ్ చూస్తున్నా, హియర్సే మనం చూస్తున్నా, ఎవరికి ఓట్లు వేశారని చెప్పి సర్వేస్ చూస్తున్నా కూడా
టీడీపీ గెలవటానికి మాత్రం చాలా స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఈ చిన్న చిన్న టాకింగ్ పర్సన్స్ అందరూ కూడా ఓటమిని ఆల్రెడీ ఒప్పేసుకుని మడ్ స్లింగింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇట్స్ టైం కట్ అండ్ కట్అవుట్లు, ఇంకా తప్పేది లేదు. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.